మన చుట్టూ పాపం ఉంది, మన చుట్టూ లోకం ఉంది, మన చుట్టూ దురభిమానం ఉంది, మన చుట్టూ మనల్ని ఏలేటువంటి విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి అవేంటో మనం చూస్తే మొట్టమొదటి పాపము మనల్ని ఏలేటువంటి అవకాశం ఉంది. అది ఏలడానికి మనం అవకాశం ఇస్తే ఇంకా దాన్ని బట్టే జీవితం అంతా మనిషి జీవించాల్సి వస్తుంది. ఒక వ్యక్తి అంటే మనకు అర్థం కావడానికి చెప్తున్నాం. అంటే చెడు అలవాట్లు మనకు లేకపోవచ్చు, కానీ మన యొక్క నడవడి, శారీరక క్రియలు విశ్వాసుల జీవితాల్లో ఉంటాయి. శారీరక వ్యసనాలు లేకపోవచ్చు, అంటే తాగుడు, జూదము, వ్యభిచారము ఇలాంటి వ్యసనాలు ఉండకపోవచ్చు, కానీ అయితే శరీర కార్యాలైనటువంటి అసూయ, ద్వేషము, ప్రేమ లేనితనము, తగ్గింపు లేనితనము, లోబడనటువంటి తనము, దేవునికి భయపడనటువంటి పరిస్థితి, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసేటువంటిది, ఇవన్నీ కూడా ఉండేటువంటి ప్రమాదం ఉంది. అందుకే దావీదు చాలా హానెస్ట్గా ఆయన దేవుణ్ణి అడిగాడు, ప్రభువా నీ వాక్యాన్ని బట్టి నా అడుగులు స్థిరపరచు.